ఈరోజు భారత్ న్యూజిలాండ్ క్రికెట్ ఫైనల్కి అయితే వచ్చింది. మొత్తం ఎక్కడ చూసినా క్రీడాభిమానుల సందడి నెలకొంది. ఎప్పుడెప్పుడా ఈ ఫైనల్స్ మ్యాచ్ స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు ఇండియా కప్పు కొడుతుందని చెప్పి క్రీడాభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు. అయితే మనతో పాటు విశాఖ నుంచి క్రీడాభిమానులు అయితే కొంతమంది ఉన్నారు. అసలు ఇవాళ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఆడతారు, ఈ విశ్లేషణ ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు క్రికెట్ కోచ్ ఫణీంద్ర ఉన్నారు, అలాగే కొంతమంది క్రీడాకారులు అయితే ఉన్నారు. వాళ్ళ మనోభావాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫణి గారు చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది, ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. ఈ రోజున ఏదైతే కనుక మన యొక్క ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఏదైతే ఉందో 100% 99.5% ఇండియా టీం అనేది గెలుస్తుంది. అన్ని రకాలైనటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఉన్నటువంటి ఒక భారత్ జట్టు మొదటి నుంచి కూడా ఎక్కడా కూడా ఎటువంటి తడబాటు లేకుండా ఒక కాన్ఫిడెంట్ తోటి ఒక రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో కానీ అందరూ కూడా సరైనటువంటి రీతిలో సరైనటువంటి వ్యవస్థలో అందరూ కూడా ఆడడం అనేది జరుగుతుంది. రోహిత్ శర్మ దగ్గర నుంచి విరాట్ కోహ్లీ దగ్గర నుంచి అదేవిధంగా మన యొక్క బుమ్రా దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అదనం షామి దగ్గర నుంచి స్పిన్నర్స్ కులదీప్ దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ యొక్క పిచ్ కండిషన్స్ని బట్టి పిచ్ యొక్క విధి విధానాలను బట్టి వాళ్ళ యొక్క ఆట తీరు అనేది 100% బాగుంటుంది. ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో మనం చూసినట్టయితే కనుక, అదేవిధంగా ఇండియా ఆస్ట్రేలియాలో మనం చూసినట్టయితే కనుక ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్లో కానీ ఎక్కడా తొడబాటు అనేది లేదు. ఆ గౌతమ్ గంభీర్ యొక్క కోచ్ యొక్క నాయకత్వంలో, గౌతమ్ గంభీర్ యొక్క ఏదైతే కోచ్ విధి విధానాల్లో 100% వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆట తీరు అనేది మెరుగుపరుచుకున్నారు. అంతేకాకుండా ఏదైతే టీం యొక్క ఈవెంట్ ఉందో, టీం యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో చాలా బాగుంది. విరాట్ కోహ్లీ తన యొక్క సెమీఫైనల్స్ మ్యాచ్లో తను రావడం అనేది చాలా ఆనందదాయకం. ఆస్ట్రేలియా మీద ఒక మంచి ఇన్నింగ్స్, అంతకుముందు పాకిస్తాన్ మీద ఒక మంచి ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఆడడం అనేది చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాహుల్ దగ్గర నుంచి మన కులదీప్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పిన్నర్సు, ఆ వర్మ దగ్గర నుంచి అందరూ కూడా స్పిన్నర్సు ఆ యొక్క పిచ్ స్వభావాన్ని బట్టి, పిచ్ విధి విధానాలను బట్టి, ఆ పిచ్ యొక్క ఏదైతే ఉందో ఆ విధానాలను వాడుకోవడం, ఎగెనెస్ట్ ద విండ్ వాడాలా లేదంటే డైరెక్ట్ విండ్ తోటి వేయాలని చెప్పని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళ యొక్క సీనియారిటీస్ని, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని ఈ యొక్క మ్యాచ్లో మేళవింపు చేసి సునాయాసంగా న్యూజిలాండ్ మ్యాచ్లో గెలవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే న్యూజిలాండ్ స్పిన్నర్స్కి కొంచెం వాళ్ళు ఆడడం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, మన దాంట్లో స్పిన్నర్స్ సరైనటువంటి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి మొదట బ్యాటింగ్ చేస్తే కనుక ఒక టార్గెట్ అనేది కనుక ఇస్తే నెక్స్ట్ చేసింగ్లో న్యూజిలాండ్ టీం అనేది తడబాటు అయితే 100% ఉంటుంది. కాబట్టి ఆ స్పిన్నర్స్ని ఈరోజు ఒక్క మ్యాచ్లో మనకి మ్యాచ్ కీలకంలో మెయిన్ స్పిన్నర్సే ముఖ్యంగా కీలకంగా వ్యవహరిస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మరి గారు, కోహ్లీ ఆట తీరు నిజంగా మనకి అందరినీ అబ్బురపరుస్తుంది. ఈ విధంగా ఈరోజు ఫైనల్లో దాని ఆట తీరు ఇంకా మెరుగుపరిచి చూపిస్తారంటారా, బాగా బ్యాటింగ్ ఆడతారంటారా? కోహ్లీ మొదటి నుంచి కూడా ఒక టీమ్ స్పిరిట్, ఒక చేజింగ్ స్పిరిట్, ఒక యాక్టివ్ అగ్రెసివ్ ఒక మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి ఒక విరాట్ కోహ్లీ. అదే నిజంగా మన భారతదేశంలో మన అందరికీ కూడా గర్వకారణం. అంత తొందరగా ఓటమిని ఒప్పుకోలేనటువంటి వ్యక్తి ఆయన. ఒకవేళ బ్యాటింగ్ విషయంలో కనుక పొరపాటును కనుక కోహ్లీ కనుక 50 దాటిందంటే కనుక ఈ రోజున న్యూజిలాండ్కి చాలా రీతిలో చాలా భయంకరమైనటువంటి ఇన్నింగ్స్ ఈ రోజున కోహ్లీ చూపిస్తాడు. మొదటి నుంచి కూడా ఒక అగ్రెసివ్ ఆడతీరు అనేది చూపిస్తాడు. దాంతోపాటు రోహిత్ శర్మ ముందు నుంచి కూడా తన అగ్రెసివ్ ఆడతీరు అనేది చూపిస్తాడు. ముందే ఓపెనింగ్ విషయంలో కానీ, ఆడే విధానాల్లో కానీ, ఫాస్ట్ బౌలర్స్కి ఒక ఏవైతే స్వీప్ షాట్స్ కానీ, స్కూప్ షాట్స్ కానీ ఏవైతే ఉన్నాయో డౌన్ ది ట్రాక్ రావడం, వచ్చి కొట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 100% ఈ రోజున విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ యొక్క కాంబినేషన్ బాగుంటుంది. ఓపెనింగ్లో రోహిత్ శర్మ కనుక మంచి స్కోర్ కనుక ఇస్తే దాన్ని కాన్ఫిడెంట్గా దాన్ని టార్గెట్ విధంగా తీసుకెళ్లేటువంటి బాధ్యత విరాట్ కోహ్లీ బాధ్యత తీసుకుంటాడు. అంతేకాకుండా శుభమన్ గిల్ కానీ ఇలా మంచి ఎక్స్పీరియన్స్, టాలెంటెడ్ వాళ్ళకి ఏంటంటే ఒక అది 50 ఓవర్స్ మ్యాచ్ అయినా సరే కూడా ఒక ఐపీఎల్ మ్యాచ్ లాగా చాలా సునాయాసంగా 6లు కొట్టడం కానీ 4లు కొట్టడం కానీ మనం చూస్తున్నాం. కాబట్టి 100% ఈ రోజున విరాట్ కోహ్లీతో పాటు మొత్తం టీం అందరూ కూడా వాళ్ళ యొక్క సాయశక్తుల ఒట్టిమడి ఈ యొక్క గేమ్ని గెలిపించే విధంగా ఫైనల్స్ మనం గెలుస్తున్నాము. మనం అందరం కూడా మనం సెలబ్రేట్ చేసుకునే టైం అయితే దగ్గరలో ఉందని చెప్పేసి మేము ఇంకొక తెలియజేస్తున్నాను. బ్రదర్ చెప్పండి, అసలు ఈ విధంగా ఈరోజు మన భారత క్రికెట్ ప్లేయర్ల ఆట విధానం ఏ విధంగా ఉండబోతుంది? న్యూజిలాండ్పై స్కోరు పరుగుల వర్షం కురిపిస్తారంటారు, ఏం చెప్తారు? ఆల్రెడీ మన టీం 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ లూజ్ అయింది. నెక్స్ట్ 2023 వరల్డ్ కప్ కూడా మన వాళ్ళు చాలా బాగా ఆడారు, అప్పుడు కూడా లూజ్ అయింది. సో ఈరోజు మన టీంకి ఉన్న ఫామ్కి, మన బౌలింగ్కి, మన బ్యాటింగ్ స్ట్రెంత్కి పక్కాగా ఈరోజు మా కప్పు మందే అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాస్ అనేది కీలకం. టాస్ మనకు ఫస్ట్ బ్యాటింగ్ మనం తీసుకుంటే ప్లస్ అవుద్ది. ఎందుకంటే మనం న్యూజిలాండ్ బౌలింగ్ చాలా బాగుంది అండ్ అది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాదు, బౌలింగ్ వికెట్ అది. సో మినిమం 280, 290 టార్గెట్ పెడితే మన వాళ్ళు ఈజీగా డిఫెండ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇదే ప్రధానంగా ఆల్ ఆస్పెక్ట్స్ అయితే క్రికెట్ ప్లేయర్స్, మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అంతా ముందంజలో ఉన్నారు. కంపల్సరీగా ఈ ఫైనల్స్ అయితే కొట్టి తీరుతానంటున్నారు. మనతో పాటు కొంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏం చెప్తారు ఈరోజు మ్యాచ్ కోసం? ఈరోజు ఇండియా ఎక్కువగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కంపేర్ పరంగా న్యూజిలాండ్తో కంపేర్ చేసుకుంటే ఇండియా టీంలోని మిడిల్ ఆర్డర్లో బెస్ట్ బ్యాటింగ్ ఆర్డర్స్ ఉన్నారు.
బెస్ట్ బ్యాటింగ్ ఆర్డర్స్ ఉన్నారు. అలాగే ఓపెనింగ్ కూడా ఇవాళ మంచి శుభారంభం ఇవ్వాలి. రోహిత్ శర్మ గిల్ మినిమం 15 అవర్స్ వరకు వెయిట్ చేసి వికెట్ పడకుండా మంచి స్టార్ట్ ఇస్తే ఇండియా 99% ఇండియా విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. వీళ్ళు కనుక మంచి స్టార్ట్ ఇస్తే మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా కూడా ఫినిషింగ్ రోల్ చేసుకుంటూ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించి ఇండియాకి విజయ అవకాశాలు నేర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్ చెప్పండి, కోహ్లీ ఫామ్లో ఉన్నారు, ఏ విధంగా ఆడబోతారు? ఇవాళ నిజంగా తను సెంచరీ చేస్తారంటారా? కంపల్సరీ సెంచరీ చేస్తాడు కోహ్లీ. ఇవాళ మందే విజయం అండి, తప్పకుండా. న్యూజిలాండ్ మీద పై చేయి మందే ఇవాళ కంపల్సరీ. ఓవరాల్గా కోహ్లీ ముందు రోహిత్ శర్మ చాలా బాగా ఆడుతాడు, తర్వాత కోహ్లీ వచ్చిన తర్వాత మ్యాచ్ నుంచో పెట్టేస్తారు. ఫస్ట్ బ్యాటింగ్ కంపల్సరీ ఇండియాకి వస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా కంపల్సరీ గెలుస్తారు. కోహ్లీ సూపర్ కోహ్లీ. అయితే ప్రధానంగా కోహ్లీ తన ఆట తీరునైతే కంటిన్యూ చేస్తారు, కంపల్సరీగా సెంచరీ కొట్టి తీరుతారు. అలాగే రోహిత్ శర్మ కూడా తన ఫామ్లోకి వచ్చి టీం నిలబడతారని చెప్తున్నారు. బ్రదర్ ఏం చెప్తారు ఇవాళ మ్యాచ్ కోసం? ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఒక చక్కటి ఫామ్లో ఇవాళ మన భారత్ జట్టు ఆడుతూ ఉన్నది. అదేవిధంగా గత మ్యాచ్లో మనం చూసినట్టయితే మన ఇండియన్ క్రికెట్ టీం ఏ ఫామ్లో అయితే ఉందో లాస్ట్ 2 సార్లు మనం ఓడిపోయింది. వాళ్ళు ఎంతో కసిగా పట్టుదలగా ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా కప్పు మనదే అన్న రీతిలో ఆడుతూ ఉన్నారు. తప్పకుండా మన ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా మన భారతదేశానికి కప్పు తెచ్చి ఈసారి మన పేరుని చిరస్థాయిలో నిల్చోబెడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్ చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఇండియా న్యూజిలాండ్? ప్రజెంట్ ఇండియా చాలా ఫామ్లో ఉంది. మెయిన్ కీలకంగా చూసుకుంటే అక్కడ దుబాయ్ పిచ్ అనేది గత 10 మ్యాచ్ల నుండి ఇండియాకు ఓటం లేదు. పిచ్ కండిషన్ బట్టి చూసుకుంటే 100% గ్యారంటీగా ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే దుబాయ్ పిచ్ల మీద గత 10 మ్యాచ్లుగా ఇండియా ఓడింది లేదు. దానికి తోడు ఇండియన్ బ్యాట్స్మెన్ అందరూ మిడిల్ ఆర్డర్ అనగా, స్పిన్నర్లు అనగా, బ్యాట్స్మెన్ అనగా వాళ్ళు తమ కర్తవ్యం తమ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందువల్ల ఇండియా కంపల్సరీ గెలుస్తుంది. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. మొత్తం అంతా మన ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ అంతా ఫామ్లో ఉన్నారు. ఎవరు ఆట తీరు వాళ్ళు ఆడితే కంపల్సరిగా సునాయాసంగా ఈ న్యూజిలాండ్పై కంపల్సరిగా కప్పు సాధిస్తారు కంపల్సరిగా. అలాగే కోహ్లీ కూడా తన ఫామ్ని కంటిన్యూ చేస్తారు. అలాగే ఓవరాల్గా అందరు ప్లేయర్స్ ఎవరు గేమ్ వాళ్ళు ఆడుకొని కంపల్సరిగా ఈ కప్పు అయితే కొడతారని చెప్పి విశాఖలో క్రీడాభిమానులు అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. శివరామకృష్ణ RTV, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.